మొన్న ర్యాండమ్‌గా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తే సుశాంతి అయితే సరేలే ఎగ్ నూడిల్స్ చేసి పెడతా అన్నదనమాట. సో, ఇంకా మా షెఫ్ చేస్తా అన్న తర్వాత మనం ఎందుకు వద్దనాలి చెప్పండి. సో, సుశాంతి అయితే ఎగ్ నూడిల్స్ చేసేస్తుంది. సో, ఫస్ట్ అయితే స్క్రాంబుల్డ్ ఎగ్స్‌లా చేసేసుకొని దాని తర్వాత వెజ్జీస్ అన్నీ కూడా సాటే చేసేసుకోవాలనమాట. బట్ ఎగ్స్‌కి కొంచెం పచ్చివాసన పోవాలి కదా వెజ్జీస్ ఎయాలంటే. సో, అందుకే అట్లా చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ప్రొసీజర్ మొత్తం అందరికీ తెలిసే ఉంటది. నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటది. సో, ఇంకా అట్లా స్క్రాంబుల్స్ చేసేసుకున్న తర్వాతకి మొత్తం వెజ్ సార్ట్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఏసేసుకోవాలనమాట. సో, దాని తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ ఎంత అమౌంట్‌లో యాడ్ చేసుకోవాలో ఐ డోంట్ నో. సో, ఇంకా సుశాంతి అయితే కావాల్సినవన్నీ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేస్తుందనమాట. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయంటే అంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. సో, సుశాంత్‌కి ఆ రోజు కొంచెం హెల్త్ బాలేదనమాట. సో, నీరసంగా చేసింది. చాలా చాలా బాగా వచ్చినాయి. ఇంకోసారి ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్ రెసిపీ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్. సబ్స్క్రైబ్. యమ్మీ.